ఈ వూండ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి రెగ్యులర్గా డ్రెస్సింగు, ఎప్పుడైనా డెడ్ టిష్యూ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి డిబ్రైడ్ చేయించుకుని వూండ్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వీళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా తక్కువ ఉందా అనేది చూసుకుని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాకి, రక్తం గడ్డకట్టకుండా ఉంటాకి, ఫ్లో ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతాకి కావాల్సిన మెడికేషన్స్ వాడుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఫాలో అవుతూ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ డైట్లో షుగర్ పేషెంట్స్ ఏమేమి తినకూడదు, అట్లీస్ట్ అవి తినకుండా ఉంటే చాలు. అంటే షుగర్ రిచ్ ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ఇవన్నీ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్స్ని ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు అల్సర్స్ అనేది హీలింగ్ చాలా స్లోగా ఉంటుంది, లేదా హీల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. సో డైట్ కంట్రోల్, తర్వాత రెగ్యులర్ వూండ్ డ్రెస్సింగ్ అండ్ అవసరమైనప్పుడు డిబ్రైడ్మెంట్ ప్లస్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే ఈ అల్సర్ ట్రీట్మెంట్ మేనేజ్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది.